నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వీర జవాన్లను స్మరించుకుంటూ యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్తన్ దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన డాక్టర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు. యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించారు. ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వీర జవాన్లను స్మరించుకుంటూ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్తన్ దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా అటుగా వెళ్లే పాదచారులకు చలివేంద్రం ద్వారా మజ్జిగ రసనాలను అందజేశారు. యానాం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని ఈ రోజు వేసవికాలంలో అత్యధికంగా ఎండలు ఎక్కువ ఉండడం కారణంగా, అదేవిధంగా మొన్న జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులకి వీర జవాన్లు 8 మంది మరణించడం జరిగింది. ఈ రోజు మనకి ఏదైనా బయట ప్రమాదం జరిగిందంటే బయటకు వెళ్ళడం మానేస్తాం. అట్లీస్ట్ వర్షం వచ్చినా ఎండ వచ్చినా సరే ఏదో చిన్న ప్రాబ్లం అనుకుంటేనే మనం బయటకు వెళ్ళి మానేస్తాం. అలాంటిది పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ప్రాణాలు పోతాయని తెలిసినా సరే ఆ జవాన్లు అక్కడికి వెళ్లి పోరాడి వీరమరణం పొందడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళందరికీ కూడా శాంతి చేకూరాలని చెప్పి, వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్లాలని చెప్పి, ఇలాంటి వీరులు ఎంతో మంది ఉన్నారని చెప్పి వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఈరోజు మనం చలివేంద్రాలు పెట్టుకుని మజ్జిగ గానీ అలా రసనాలు కానీ చేయడం జరుగుతుంది. నిజంగా మనం అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా ఈ రోజు సుఖంగా ఇంటిలో పడుకుంటున్నామంటే కేవలం జవాన్లే కారణం. ఆర్మీ ఉండడం వల్ల ఈ రోజు మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అదందరూ గమనించాలి. ఇది మేము చలివేంద్రం స్టార్ట్ చేసేది 3వ రోజు. ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక రసనానో లేదంటే మజ్జిగో రేపెల్లుండి కూడా జ్యూస్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. సమ్మర్ ఉన్నంత వరకు కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆ జవాన్లకి ఆత్మస్థానం చేకూరాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్తన్ దినేష్, ధన్యవాదాలు. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా డెంగీని ఓడించండి, పరిశీలించండి, శుభ్రం చేయండి అనే 3 పద్ధతులు పాటించండి అనే నినాదం ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ ర్యాలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారి డాక్టర్ ఎంఎస్ రాజేష్ బాబు, డాక్టర్ ఎం అనుష ఆధ్వర్యంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి పిఎస్వి రాజ్ కుమార్, ఎంపీ హెచ్ఈఓ ఎం వెంకటేశ్వర్లు, సూపర్వైజర్స్ కె రమేష్, ఎం సూర్యకుమారి, ఆసుపత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ భరోసా కల్పించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుందని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి తెలిపారు. విజయవాడలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎండీజీ గణేష్ కుమార్తో ఎంపీ హరీష్ సమావేశమయ్యారు. ఇటీవల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో హరీష్ జరిపిన చర్చల కొనసాగింపుగా ఈ సమావేశం నిర్వహించినట్లుగా తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కార్యక్రమాల పురోగతి, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ఈ సమావేశంలో సమీక్షించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను, వారిని పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. యువతకు తిరిగి నైపుణ్యంలో తీర్చిదిద్ది వారిని ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. ఈ లక్ష్యాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆత్మనిర్భర్ భారతదేశం దిశగా ముందుకు వెళ్లేందుకు దోహదం చేస్తున్నాయని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.
యానం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరంలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు అల్పాహారాన్ని యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా ఏర్పాటు చేసి చిన్నారులకు అందజేస్తున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. యానం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరంలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు అల్పాహారాన్ని యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా ఏర్పాటు చేసి చిన్నారులకు అందజేస్తున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. నాకు 5 రామచంద్రపురం నియోజకవర్గంలో తిరంగ యాత్రలో అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు. ఆపరేషన్ సింధూర్ దేశ అత్యున్నత విజయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా భారత త్రివిధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అఖండ విజయం అన్నారు. దేశ ఔన్నత్యానికి, దేశ సమగ్రతకు నిదర్శనీయ ఆపరేషన్ సింధూర్ విజయం దేశ సుస్థిరతకు, ఐక్యతకు నిదర్శనం. ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాల శౌర్యం, ధైర్యం, త్యాగాలకు అద్దం పడుతుందని తెలిపారు. అమర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు త్యాగం చేసిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తున్నాను. దేశ రక్షణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అహోరాత్రులు శ్రమిస్తోన్న వీర జవాన్ల సేవలు అనితర సాధ్యం. జాతీయ పతాకంతో ఎర్రపోతవరం గ్రామంలో మంత్రి సుభాష్ తిరంగ యాత్ర చేపట్టారు. భారత ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన పలువురు జవాన్లను పూలమాల దుస్సాలుగులతో మంత్రి సుభాష్ ఘనంగా సత్కరించారు. భరతమాత ముద్దు బిడ్డలు మీరు, ఈ సేవలు మర్చిపోలేమని ప్రశంసించారు. ఎంతో సాహసోపేతంగా త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ ఉగ్రవాదుల గుండెల్లో సింహంలా నిలిచిందన్నారు. కోట్లాది మంది భారతీయులు సగర్వంగా తలపై ఎత్తుకుని భారత్ అంటూ జయజయలు పలుకుతున్నారు. భారత్ మాతాకి జై, వందే మాత్రం, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. ఐపోలవరం మండలం ఎదుర్లంక పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో గత కొన్నాళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతోన్న యువతిని సంరక్షణకు తరలించిన సఖి వన్ స్టాప్ సభ్యులు. 3 రోజుల క్రితం అనాథ, ఆపదలో ఉన్న మహిళలకు సేవలందించేందుకు కోనసీమ జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన సఖి వన్ స్టాప్ సెంటర్ చురుకుగా స్పందిస్తున్న సెంటర్ సభ్యులు ఐపోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతోన్న యువతి గురించి సమాచారం అందడంతో సఖి వన్ స్టాప్ సెంటర్ దృష్టికి తీసుకువెళ్లిన ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి స్పందించిన సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఏ అంబికాదేవి ఆధ్వర్యంలో బృందం ఐపోలవరం మండలం చేరుకుని మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న యువతిని గుర్తించి ఆమెకు ఆహారం అందించి ఐపోలవరం పోలీసులు సహకారంతో గుంటూరు జిల్లా పొన్నూరులో ఉన్న అనాథాశ్రమానికి అప్పగించారు. ఈ సందర్భంగా అంబికాదేవి మాట్లాడుతూ సెంటర్ డైరెక్టర్ శాంతికుమారికి అందిన సమాచారంతో ఆమె ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చి మతిస్థిమితం లేక తిరుగుతున్న ఈ యువతికి సేవలందిస్తున్నామని, ఈమె ఒరిస్సాలో బహుద్దూర్ గ్రామం అని చెబుతోందని వెల్లడించారు. జిల్లాలో అనాథ, ఆపదలో ఉన్న మహిళలకు సంబంధించిన సమాచారం కాల్ సెంటర్ నెంబర్ 181కు ఫోన్ చేస్తే తక్షణం స్పందించిన వారికి న్యాయ, షెల్టర్, వైద్య సహాయం అందించడమే కాక కౌన్సిలింగ్ ఇచ్చే సదుపాయాలు సెంటర్లో కలెక్టర్ ఏర్పాటు చేశారని వినియోగించుకోవాలని సూచించారు. तुम्हारा नाम क्या है? नाम क्या है? दीदी 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 ड्रिंक 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 पी लेंगे. ड्रिंक मुझे कपड़ा दिवा. कपड़ा ना, न्यू कपड़ा ना. नहीं है कपड़ा. बेटो 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 बेटो. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వీర జవాన్లను స్మరించుకుంటూ యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్తన్ దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి.
పోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన డాక్టర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.